అటు జగనన్న బటన్ నొక్కుడు, ఇటు ప్రజల డబ్బులు దొబ్బుడు. బనగానపల్లెలో వైకాపా నేతల కమిషన్ల గుట్టురట్టు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి ప్రజలు ఫిర్యాదులు. ఏపీలో జగనన్న బటన్ నొక్కుడు ఏమో గాని వైకాపా నేతలు మాత్రం స్థానికంగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజల డబ్బులు కమిషన్ల రూపంలో నొక్కేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామాన పర్యటిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి సంక్షేమ పథకాల్లో వైసీపీ నేతల చేతి వాటంపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్న ఘటన బనగానపల్లె నియోజకవర్గంలో జరిగింది. వైకాపా నేతల కమిషన్లపై బనగానపల్లె ప్రజలు ఏమంటున్నారో మీరే చూడండి. అమ్మఒడి 1, 2, 3 ఎంత పడుతుంది? ఎంతమందికి పడుతుంది? ఒకరికే ఇద్దరికా? ఎవరికైనా కానీ పడుతుంది కదా. ఎంత కమిషన్ ఇచ్చినావురా? కమిషన్ ఏమ్మా అంత అబద్ధము? మన 13,000 కమిషన్ కాదు, కమిషనా కాదు అది. అప్పుడు మన 2,000 కమిషనే కదా. ఏదైనా కానీ ఆ రోజు 15,000 ఏమన్నాడు? ప్రతి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తానని చెప్పినాడు మొదట జగన్మోహన్ రెడ్డి. చెప్పిన తర్వాత ఏమైంది? మళ్ళీ 15,000 అన్నాడు. 15,000 తీసుకున్నాక మొదటి సంవత్సరం 1000 ఇచ్చినాడు. 1000 పట్టుకొని 14,000 ఇచ్చినాడు. మళ్ళీ 2వ సంవత్సరం వచ్చే వాళ్ళకు 2,000 పట్టుకున్నాడు. 3వ సంవత్సరం 4వ సంవత్సరం అయింది. 5 3 సార్లైనా పండేది ఇప్పటికి. చూసుకొని నేను చెప్పే లెక్క కరెక్ట్. 3 సార్లే అయిపోయినాక ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చినా ఇంకా వాడు అయిపోయి 3 ఏళ్ళు నామం పెట్టినాడా? కరెంటు బిల్ ఎంత వస్తుంది మీకు? ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వస్తుంది? అది తక్కువనా ఎక్కువనా? ఇప్పుడు మొక్క బల్పుకే. మళ్ళీ అప్పుడు జగనన్న ఓ జగనన్న ఊరల్లా జగనే శ్రీ. రేపు మన ప్రభుత్వం వస్తే 45 ఏళ్ళకు పింఛన్ ఇస్తానన్నాడు. ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు. 2 4 వస్తుంటుంది. ఇక్కడ ఎంతమందికి వస్తుంది? ఎవరెవరికి వస్తుందమ్మా చెప్పండి. నీకు 45 ఏళ్ళనే ఉండేది అంటే 60 ఏళ్ళ పింఛనా లేకపోతే ఉంటే ఉంటుంది మీకు. ఇలా రేపు మన ప్రభుత్వం వస్తే 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. ఆర్టీసీ బస్సుల్లో మీరు ఎన్ని రోజులైనా ఎప్పుడైనా తిరగండి. ఎప్పుడు పోయినా కానీ కూడా కర్నూలు జిల్లాలో ఎక్కడన్నా మీ పుట్టింట్లోకి పోండి. ఎవరైనా భర్త బెదిరించి నా పుట్టింటికి పోతా వెనకాల నీకు ఫ్రీ ఛార్జీ. ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీ. ఆర్టీసీ బస్సులో ఛార్జీలన్నీ ఫ్రీ మీకు. ఆటో వాళ్ళది ఉంటుంది. మీకేముంటుంది నష్టం? ఆటోకి ఏం నష్టం ఉండదమ్మా. 24 గంటలు వినండి. అందరూ బస్సుల కోసమే వెయిట్ చేయరు. ఆటోలకు పోయేటోళ్ళు పోతారు, బస్సులు ఎక్కే వాళ్ళు ఎక్కుతుంటారు. ఇప్పుడు కూడా ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు కదా. ఆటోకు పోతున్నారు, బస్సులకు పోతున్నారు. 1 2 ఉంటే వాళ్ళకు కూడా ఏదో ఒక మార్గం వస్తుంది. వాళ్ళకే ఖాళీగా పెట్టారు రేపు ప్రభుత్వం వస్తే. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె నియోజకవర్గంలో గత కొన్నాళ్లుగా పర్యటిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలో ఒక్కో గ్రామంలో పర్యటిస్తున్న బీసీ జనార్దన్ రెడ్డి గ్రామాన ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సంజామల మండలం కానాల గ్రామంలో పర్యటించిన సందర్భంగా కొందరు మహిళలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు వైకాపా నేతల చేతివాటంపై బీసీ జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు చేయడం గమనార్హం. జగనన్న బటన్ నొక్కి అమ్మఒడి డబ్బులు వేయడం ఏమో కానీ వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులు, స్థానిక వైకాపా నాయకులు అమ్మఒడి కింద ప్రభుత్వం ఇచ్చే 15,000 రూపాయల్లో ఏకంగా 2,000 రూపాయలు కమిషన్లు కొట్టేస్తున్నారని మహిళలు బీసీ జనార్దన్ రెడ్డితో మొరపెట్టుకున్నారు. ఒక్కోసారి ఏకంగా 6,000 కమిషన్ కింద నొక్కేసి కేవలం 9,000 రూపాయలే వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అలాగే చేయూత పథకంలో కూడా 45 ఏళ్లు నిండిన మహిళలందరికీ 18,000కు బదులుగా 15,000 అందుతున్నాయని, మిగిలిన 3,000 స్థానిక వైకాపా నేతలు, కార్యకర్తలు కొట్టేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రభుత్వం ఇచ్చే 13,000 రూపాయల్లో కేవలం తమకు 9,000 అందుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా వైకాపా నేతల కమిషన్ల పర్వంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెల నెల 1500 రూపాయలు అందిస్తామని, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందిస్తామని, రైతులకు అన్నదాత పథకం రైతులందరికీ ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తామని ప్రజలకు తెలిపారు. ఏ ఒక్కరికి కమిషన్లు ఇవ్వాల్సిన పని లేదని, త్వరలోనే వైకాపా ప్రభుత్వం కూలిపోతుందని, టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాగానే ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు 6 గ్యారంటీ పథకాలు అందిస్తామని ప్రజలకు ఈ సందర్భంగా బీసీ హామీ ఇచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఊరూరా ప్రజలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే కాకుండా సంక్షేమ పథకాల్లో వైకాపా నేతల కమిషన్ల పర్వంపై ఫిర్యాదులు చేయడం బనగానపల్లె నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది.